వెల్కమ్ టు సురేష్ హైటెక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే డౌస్ థియరీ. ఈ డౌస్ థియరీ అనే కాన్సెప్ట్ మనకు స్టాక్ మార్కెట్ చార్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ యొక్క చార్ట్ని దాని ట్రెండ్ అప్ ట్రెండ్ ఉందా, డౌన్ ట్రెండ్ ఉందా, సైడ్ వేస్ ఉందా అనేది తెలుసుకునేదే ఈ డౌస్ థియరీ. ఈ డౌస్ థియరీ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారో ఇప్పుడు కొంచెం ఒక 1 minute ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఈ ట్రెండ్ అనాలిసిస్ గురించి చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏంటంటే డౌస్ థియరీ. ఈ డౌస్ థియరీని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే చార్లెస్ హెచ్ డౌ. చార్లెస్ హెచ్ డౌ అనే అతను డౌస్ థియరీని ఇంట్రడ్యూస్ చేసిండు. డౌ జోన్స్ కూడా, ఆ కంపెనీ కూడా ఈ చార్లెస్ హెచ్ డౌ అనే అతని పర్సన్దే. అది కూడా ఈ చార్లెస్ హెచ్ డౌ అనే అతను ఎవరంటే అమెరికన్ ఫైనాన్షియల్ జర్నలిస్ట్. ఇతను చార్లెస్ హెచ్ డౌ. ఇతనే మనకు డౌస్ థియరీని ఇంట్రడ్యూస్ చేసిండు. ఓకే, డౌ జోన్స్ కంపెనీ కూడా ఇతనిదే. ఇప్పుడు ట్రెండ్ అనాలిసిస్ని చూద్దాం. ఈ ట్రెండ్ అనాలిసిస్ అనేది డౌస్ థియరీనే ట్రెండ్ అనాలిసిసే డౌస్ థియరీ. ఓకే, ఇప్పుడు ఆ ట్రెండ్ అనాలిసిస్ చూద్దాం. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఈ డౌస్ థియరీ తెలియకుండా ఏ చార్ట్ని మనము చార్ట్ అనాలిసిస్ చేయలేము. చార్ట్ అనాలిసిస్ చేయాలంటే ట్రెండ్ అనాలిసిస్ తెలియాలి. ట్రెండ్ అనాలిసిస్ తెలిస్తేనే చార్ట్ అనాలిసిస్ చేయగలము. అప్పుడు మన చార్ట్ అనాలిసిస్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అది ఇయర్లీ చార్ట్ అనాలిసిస్ చేయొచ్చు, మంత్లీ చార్ట్ అనాలిసిస్ చేయొచ్చు, వీక్లీ చార్ట్ అనాలిసిస్ చేయొచ్చు, డైలీ అనాలిసిస్ చేయొచ్చు, 15 minutes ఇంట్రాడే అనాలిసిస్ కూడా చేయొచ్చు. మొత్తం కూడా డౌస్ థియరీ చార్ట్ అనాలిసిస్, ట్రెండ్ అనాలిసిస్ మీదనే ఉంటుంది. చూద్దాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ వచ్చేసి ట్రెండ్ ఇలా ఉంది, అప్ ట్రెండ్ అన్నమాట ఇది. సో అప్ ట్రెండ్ అంటే సరిపోదు. అప్ ట్రెండ్ అంటే ఎట్లా అప్ ట్రెండ్ ఎలా అయింది, దీన్ని అప్ ట్రెండ్ అని ఎందుకు అంటామో చూద్దాం. ఓకే, ఇదేంటంటే హయ్యర్ హైస్. ఓకే, హయ్యర్ హైస్, హయ్యర్ లోస్, అంటే ఇక్కడ ఏమర్థమైంది మీకు? హయ్యర్ హైస్, ఈ హై కంటే ఈ హై ఎక్కువ ఉంది, ఈ హై కంటే ఈ హై ఎక్కువ ఉంది. అంటే ఈ హై బ్రేక్ చేసి పైకి వెళ్ళింది, ఈ హై బ్రేక్ చేసి పైకి వెళ్ళింది. దీన్ని మనం ఏమంటామంటే హయ్యర్ హైస్. నెక్స్ట్ లోయర్ హైస్ అన్నమాట. ఈ లో కంటే, ఇది మన రీసెంట్ లో కంటే నెక్స్ట్ లో హైలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లో వచ్చేసి 100 రూపీస్ ఉంటే నెక్స్ట్ లో వచ్చేసి 110 రూపీస్ ఉంది. అంటే ఇప్పుడు అప్పుడేమంటాము? హయ్యర్ లోస్, ఇది కూడా హయ్యర్ లోస్, ఇది కూడా 110 నెక్స్ట్ హయ్యర్ లో ఉంది, నెక్స్ట్ హయ్యర్ లో వచ్చేసి 120 ఉంది. ఓకే, ఫస్ట్ ఇదేంటి? హయ్యర్ హైస్, నెక్స్ట్ లోయర్ లోస్. ఇదేంటిది? అప్ ట్రెండ్. ఓకే, ట్రెండ్ అనేది అప్లో ఉంది. హయ్యర్ హైస్, హయ్యర్ లోస్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను మళ్ళీ చార్ట్ స్క్రీన్ అన్ని షేర్ చేసి క్లియర్గా ఎగ్జాంపుల్తో ఒక స్టాక్ని ఎగ్జాంపుల్ తీసుకొని ట్రెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. బోర్డు మీద కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, హయ్యర్ హైస్, హయ్యర్ లోస్. ఓకే, ఈ హై కంటే ఈ హై ఎక్కువ ఉంది, హయ్యర్ హై. హయ్యర్ లోస్, ఈ లో కంటే
ఇక్కడ నెక్స్ట్ లో హైలో ఉంది, హైయర్ లోస్ అంటాం దాన్ని. ఓకే, అది అప్ ట్రెండ్ అన్నమాట. దీన్ని మనం అప్ ట్రెండ్. ఓకే, దీన్ని మనం అప్ ట్రెండ్ అంటాం. నెక్స్ట్ వచ్చేది డౌన్ ట్రెండ్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి డౌన్ ట్రెండ్ చూద్దాం. డౌన్ ట్రెండ్ ఎలా ఉంటుంది? దానికి రివర్స్లో ఉంటుంది. స్టాక్ వచ్చేసి డౌన్ ట్రెండ్లో ఉంది. ఇప్పుడు ఇదేంటి? లోయర్ హై, లోయర్ హైస్, లోయర్ లోస్, లోయర్ లోస్. కన్ఫ్యూజ్ అవుతున్నట్టుంది, ఖచ్చితంగా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. స్క్రీన్ షేర్ చేసి చెప్తే కొంచెం క్లారిటీ ఉంటుంది, కానీ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ ట్రెండ్ అర్థమైతే మీకు మీరు చార్ట్ని చూసే పద్ధతి చేంజ్ అవుతుంది. ఇది తెలిస్తే మీరు చార్ట్ని చూసే వ్యూ చేంజ్ అయిపోయింది. మనం ట్రేడింగ్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ట్రేడింగ్ చేసేటప్పుడు మన స్క్రీన్ మీద ఏ ఇండికేటర్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఇది అర్థమవుతే, ట్రెండ్ అనాలిసిస్ అర్థమవుతే ఏ ఇండికేటర్ కూడా అవసరమే లేదు. ఓకే, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. లోయర్ హైస్, లోయర్ లోస్. ఓకే, 4 సార్లు చెప్తే నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యేటట్టున్నాయి ఈ వర్డ్స్కి. లోయర్ హైస్ అండ్ ఈ లో కన్నా నెక్స్ట్ లోలో ఉంది, లోయర్లో ఉంది. సో దాన్ని లోయర్ లోస్ అంటాం అందుకని. ఓకే, నెక్స్ట్ ఈ హై కన్నా నెక్స్ట్ స్వింగ్ హై వచ్చేసరికి లోలో ఉంది. అంటే ప్రీవియస్ హై కన్నా రీసెంట్ హై లోలో ఉంది. దాన్ని మనం లోయర్ హైస్ అంటాం. నెక్స్ట్ లోయర్ లోస్, దీన్నే మనం డౌన్ ట్రెండ్ అంటాం. డౌన్ ట్రెండ్. ఓకే, ఇది డౌన్ ట్రెండ్. లోయర్ లోస్, ఇది కూడా లోయర్ హైస్. క్లియర్ అప్ ట్రెండ్ చెప్పిన, క్లియర్ డౌన్ ట్రెండ్ చెప్పిన. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి చార్ట్లో 3 టైప్స్ ఆఫ్ చార్ట్ రీడింగ్, చార్ట్ అనాలిసిస్ ఉంటాయి. 1 అప్ ట్రెండ్, 2 డౌన్ ట్రెండ్, 3 సైడ్ వేస్. మార్కెట్ ఇంతకు మించి ఏమీ ఉండదు. ఓకే, మనం చూసే టైం ఫ్రేమ్లో ఇంత క్లియర్గా అబ్జర్వ్ చేస్తే టైం తీసుకొని మనకు ప్రతి ఒక్కటి అర్థమవుద్ది. ఏ ఇండికేటర్ కూడా అవసరమే లేదు. ఇది ఫర్ బిగినర్స్ కూడా. నెక్స్ట్ ఏం చూద్దామంటే సైడ్ వేస్ చూద్దాం. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇది. అర్థం చేసుకోండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. 1కి 4 సార్లు చూడండి. నేను హైయర్ హైస్, లోయర్ హైస్ యూజ్ చేయగానే వీడియోని స్కిప్ చేసేసి డౌన్ చేయకండి. మీరు ఎప్పుడు చార్ట్ రీడింగ్ చేయలేరు. ఓకే, స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలి అనుకుంటే కొద్ది రోజులు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసి ట్రేడింగ్ చేయాలి. అంతేగాని జీవితాంతం మొత్తం నేర్చుకోకూడదు. ఈ స్టాక్ మార్కెట్ సబ్జెక్ట్ అనేది సముద్రం కన్నా పెద్దది నా దృష్టిలో. మనకు దాంట్లోంచి ఎంత కావాలో అంత తీసుకొని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ సైడ్ వేస్. మార్కెట్ సైడ్ వేస్ ఎలా ఉంటుంది? ఇది సైడ్ వేస్ ఇట్లుంటుంది. లోయర్ హైస్, హైయర్ హైస్, లోయర్ హైస్, లోయర్ లోస్, లోయర్ హైస్, ఇట్లుంటుంది అనమాట. అంటే గజిబిజిగా ఉంటుంది మార్కెట్. ఇట్లా సైడ్ వేస్, పైకి కిందకు పైకి, మళ్ళీ ఇంకో పాయింట్ టచ్ అవుతుంది, మళ్ళీ పైకి వెళ్ళి హైని బ్రేక్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ అది సైడ్ వేస్. ఇట్లుంటుంది. సైడ్ వేస్ చూస్తే అర్థమైపోతుంది మనకు. సింపుల్గా సైడ్ వేస్ తెలియాలంటే లైన్స్ గీసేసుకుంటే సైడ్ వేస్ తెలిసిపోద్ది. ఒక 2 హైల్ని, ఒక 2 మేజర్ లోస్ని తీసుకుంటే మనకు సైడ్ వేస్ ఏందో అర్థమైపోతుంది. ఇది సైడ్ వేస్. ఓకే, డౌస్ థియరీలో అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్ వేస్ చూసాము. దీన్ని ఇప్పుడు మనము స్క్రీన్ షేర్ చేసి ఈ మూడింటిని కూడా ట్రెండ్ అనాలిసిస్, డౌస్ థియరీ ఎలా అర్థం చేసుకోవాలో నేను క్లియర్గా ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనం ఈ స్క్రీన్ షేరింగ్లో
అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్ వేస్ చూద్దాం డౌస్ థియరీ. ఓకే, ఇప్పుడు మనం సిడిఎస్ఎల్ చార్ట్ వీక్లీలో ఓపెన్ చేసాము. దీనికి ఇది అప్ ట్రెండ్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. 0 పాయింట్, 1 పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్. ఓకే, సో ఇప్పుడు 0 పాయింట్ దగ్గర నుంచి మనం చెక్ చేస్తే ఈ ఫస్ట్ పాయింట్ని సెకండ్ పాయింట్ లో చేసి సెకండ్ పాయింట్ దగ్గర నుంచి బ్రేక్ చేసింది. సో ఇక్కడ మనకు అప్ ట్రెండ్ అని కన్ఫర్మ్ అయింది. ఇది ఫస్ట్ పాయింట్ని బ్రేక్ చేసేసరికి మనకు ఇది అప్ ట్రెండ్ అని కన్ఫర్మ్ అయింది. ఈ అప్ ట్రెండ్ థర్డ్ పాయింట్ ఫామ్ చేసింది. ఓకే, మళ్ళీ ఇంకో స్వింగ్ లో ఫస్ట్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్ ఏంటంటే హయ్యర్ హైస్ అనమాట. ఓకే, సెకండ్ పాయింట్, ఫోర్త్ పాయింట్ లోయర్ హైస్. సెకండ్ పాయింట్ కంటే ఫోర్త్ పాయింట్లో ఎక్కువలో ఉంది కాబట్టి హయ్యర్ లోస్. ఓకే, ఫస్ట్ పాయింట్ కంటే థర్డ్ పాయింట్ హైలో ఉంది కాబట్టి హయ్యర్ హైస్. థర్డ్ పాయింట్ కంటే ఫిఫ్త్ పాయింట్ థర్డ్ పాయింట్ హైని బ్రేక్ చేసింది కాబట్టి హయ్యర్ హైస్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ కూడా ఫామ్ చేయొచ్చు. ఇక్కడ ఈ ఫిఫ్త్ పాయింట్ కాడ నుంచి ఇది లోగా ఫామ్ చేయొచ్చు, మళ్ళీ దీన్ని ఇట్లా బ్రేక్ చేయొచ్చు. ఓకే, మళ్ళీ ఇలా ఫామ్ చేయొచ్చు, ఇలా. ఓకే, సో అప్ ట్రెండ్ ఇలా ఉంటుందన్నమాట. హయ్యర్ హైస్, లోయర్ హైస్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ అప్ ట్రెండ్ అనమాట. అప్ ట్రెండ్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మీరు ఎగ్జాంపుల్స్ తీసుకొని డైలీ టైం ఫ్రేమ్లో, వీక్లీలో, మంత్లీలో మీరు చెక్ చేయండి ఒకసారి. అదేవిధంగా ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ చార్ట్ చూద్దాము, డౌన్ ట్రెండ్ చూద్దాము. ఓకే, డౌన్ ట్రెండ్ వచ్చేసి ఓకే, డౌన్ ట్రెండ్ డేలో చూద్దాం. రైల్టెల్ అనే స్టాక్లో డౌన్ ట్రెండ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి 0, సెకండ్ పాయింట్ 1 448 దగ్గర, సెకండ్ పాయింట్ వచ్చేసి 516 దగ్గర, థర్డ్ పాయింట్ వచ్చేసి 385 దగ్గర, ఫోర్త్ పాయింట్ వచ్చేసి 451 దగ్గర, ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి 355 దగ్గర. సో దిస్ ఈజ్ కాల్డ్ డౌన్ ట్రెండ్. చూడండి ఎంత క్లియర్గా ఉంది. ఇది డౌన్ ట్రెండ్ అనమాట. 0 పాయింట్ హై, ఇక్కడికి 1 పాయింట్ దగ్గర చూడండి, నెక్స్ట్ 2 పాయింట్ దగ్గర చూడండి. ఈ ఫస్ట్ పాయింట్ని సెకండ్ పాయింట్ హై ఫామ్ చేసి సెకండ్ పాయింట్ నుంచి ఫస్ట్ పాయింట్ని బ్రేక్ చేసేసింది. అంటే ఇక్కడ మీకు ఏమర్థమైంది క్లియర్గా? డౌన్ ట్రెండ్ అనమాట. ఎప్పుడైతే మనం ట్రెండ్ చెక్ చేసేటప్పుడు ఇటు రైట్ సైడ్ నుంచి ఇది కంప్లీట్ అయ్యాక చెప్తాను అది. ఓకే, ఇది డౌన్ ట్రెండ్ అనమాట. థర్డ్ పాయింట్ని ఫోర్త్ పాయింట్ బ్రేక్ చేసింది, ఫిఫ్త్ పాయింట్ ఫామ్ చేసింది. డౌన్ ట్రెండ్ ఎలా ఉంటుంది? లోయర్ హైస్, లోయర్ లోస్ అనమాట. ఈ ఫస్ట్ పాయింట్లో కంటే థర్డ్ పాయింట్లో ఇంకా తక్కువలో ఉంది. సో లోయర్ లోస్, హయ్యర్ లోస్. ఈ సెకండ్ పాయింట్ హై కంటే ఫోర్త్ పాయింట్ హై డౌన్లో ఉంది, తక్కువ ఉంది. సో దాన్ని హయ్యర్ లోస్ అంటాం దాన్ని. సో దిస్ ఈజ్ కాల్డ్ డౌన్ ట్రెండ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సైడ్ వేస్ ఇది ఒకసారి చెప్దామన్నా కదా. ఇక్కడ మనకి ఇది డౌన్ ట్రెండ్లో ఉంది కదా. ఇప్పుడు అప్ ట్రెండ్ ఎప్పుడు అవుద్ది? ఇప్పుడు అప్ ట్రెండ్ ఎప్పుడు అవుతుందో చెప్తాను చూడండి క్లియర్గా. ఒక ఎగ్జాంపుల్, ఇది 100% ఇట్లా లాస్ట్ 4 పాయింట్స్ మనం చూసుకుంటాం. ఓకే, ఇది డౌన్ ట్రెండ్లో ఉంది. ఇప్పుడు ఇది అప్ ట్రెండ్ ఎప్పుడు అవుద్ది? అప్ ట్రెండ్ ఎప్పుడు అవుద్ది అంటే మనకు ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ బి పాయింట్ని బ్రేక్ చేస్తుంది. అప్పుడు ఇది మనకు అప్ ట్రెండ్ అని కన్ఫర్మ్ అయింది.
అప్ ట్రెండ్ ఇప్పుడు ఇలా అప్ ట్రెండ్లోకి షిఫ్ట్ అయినట్టు అనమాట. ఓకే, ఇదేమో డౌన్ ట్రెండ్లో ఉంది. యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ డౌన్ ట్రెండ్లోనే ఉంది. ఇది లాస్ట్ 4 పాయింట్స్. ఎప్పుడైనా మనం చార్ట్ చివరికి వచ్చి లెఫ్ట్ సైడ్ నుంచి 4 పాయింట్స్ తీసుకుంటాము. లో హై తీసుకుంటాము. ఓకే, అది ఎలానో చూద్దాం. 350లో బి పాయింట్ 332 హై, మళ్ళీ ఏ పాయింట్లో 390, మళ్ళీ 462 హై పాయింట్ అనమాట. 4 పాయింట్స్ తీసుకున్నాము. ఇది డౌన్ అని మనకు క్లియర్గా కన్ఫర్మ్ అయింది. ఇది అప్ ట్రెండ్ ఎప్పుడైందో ఇప్పుడు చూపించాను కదా. అప్ ట్రెండ్ ఎలా అవుద్ది ఇది మళ్ళీ ఒకసారి డ్రా చేసి చూపిస్తాను మీకు. అప్ ట్రెండ్ ఎలా అవుద్దంటే, డౌన్ ట్రెండ్ ఉన్నది ఈ పాయింట్ దగ్గర నుంచి మార్కెట్ ఎప్పుడైతే ఈ ప్రీవియస్ బి పాయింట్ని బ్రేక్ చేసి పైకి వెళ్తుందో అప్పుడు మనకి అప్ ట్రెండ్ ఫామ్ అయినట్టు. సేమ్ ఇలానే. ఓకే, అప్ ట్రెండ్ ఇలా ఫామ్ అవుతుంది. ఓకే, A0ABC. ఓకే, క్లియర్ అయిందా? మీరు చార్ట్ని ఏదైనా కూడా ఇట్లనే చూడాలి. చార్ట్ ఎండింగ్కి వచ్చి పాయింట్ దగ్గర నుంచి ప్రీవియస్ 4 పాయింట్స్ మనం డ్రా చేసుకుంటే దాని ట్రెండ్ ఏందో మనకి క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సైడ్ వేస్ చూద్దాం. ఓకే, మీకు అప్ ట్రెండ్ చూపించాను, డౌన్ ట్రెండ్ చూపించాను. ఇప్పుడు సైడ్ వేస్ ఎలానో చూపిస్తాను ఒకసారి. ఓకే, సైడ్ వేస్ ఎలా ఇది. ఓకే, సిడిఎస్ఎల్లోనే డైలీలో సైడ్ వేస్ ఉంది. ఎలానో చూపిస్తాను ఇప్పుడు. ఓకే, సిడిఎస్ఎల్లో 1658 హై ఫామ్ చేసింది. మళ్ళీ 1335 లో ఫామ్ చేసింది. నెక్స్ట్ హై వచ్చేసి 1574 హై ఫామ్ చేసింది. మళ్ళీ నెక్స్ట్ 1340 లో ఫామ్ చేసింది. నెక్స్ట్ 1640 సంథింగ్, కొంచెం ఏం కాదు అటు ఇటున్నా. ఏది ప్రైస్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాం కాబట్టి కొంచెం ప్రైస్ అటు ఇటు ఉన్నా ఏం కాదు అంటున్నా. టోటల్గా అటు ఇటు ఉంటున్నా, కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా అది కాదు, అట్లా ఉండదు, ఎగ్జాక్ట్గా ఉండాలి. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా కాబట్టి అలా చెప్తున్నా. ఓకే, ఇప్పుడు ఈ 5 పాయింట్స్ ఎలా ఉన్నాయి? 0 పాయింట్, ఫస్ట్ పాయింట్ ఏది, ఈ 30ని బ్రేక్ చేయలేదు. ఈ ఫస్ట్ పాయింట్ని సెకండ్ పాయింట్ ఫామ్ చేసిన తర్వాత థర్డ్ పాయింట్ ఫస్ట్ పాయింట్ని బ్రేక్ చేయలేదు. ఓకే, బ్రేక్ చేయకుండా మళ్ళీ అక్కడి నుంచి సెకండ్ పాయింట్ని బ్రేక్ చేసింది. ఇక్కడి నుంచి ఇది అప్ ట్రెండ్లోనే ఉంది. ఇక్కడి నుంచి 1 సెకండ్ ఫ్రెండ్స్. ఫస్ట్ పాయింట్ కాడ నుంచి ఈ పాయింట్ ఫామ్ చేసి ఈ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు అప్ ట్రెండ్కి వెళ్ళింది. ఇది సెకండ్ పాయింట్ని ఫోర్త్ పాయింట్ బ్రేక్ చేసింది కాబట్టి అప్ ట్రెండ్లోనే ఉంది. మళ్ళీ ఇది పైకి వెళ్ళకుండా మళ్ళీ కిందికి వచ్చేసింది. ఓకే, ఇక్కడి నుంచి మళ్ళీ కిందికి వచ్చి ఈ థర్డ్ పాయింట్ని కూడా బ్రేక్ చేయలేదు. మళ్ళీ ఇక్కడ థర్డ్ పాయింట్ని కూడా బ్రేక్ చేయలేదు. మళ్ళీ ఇక్కడి నుంచి సి ఫామ్ చేసిన దగ్గర నుంచి ఇది ప్రీవియస్ పాయింట్ని బ్రేక్ చేయలేదు. సో ఏది బ్రేక్ చేయలేదు, ఏది ప్రీవియస్ పాయింట్ని బ్రేక్ చేయట్లేదు, బ్రేక్ చేసి క్లోజ్ అవ్వట్లేదు. సో మనము సైడ్ వేస్ ఇలా తీసుకుంటాం. సైడ్ వేస్ని అబ్జర్వ్ చేయడం చాలా సింపుల్, ఏం లేదు, అవన్నీ గీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇట్లా లైన్ డ్రా చేసేసుకుంటాం మనం. ఈ లైన్ డ్రా చేసేసుకుంటే ఈ మిడిల్లోనే మార్కెట్ ఉంటే దీన్ని సైడ్ వేస్ అంటాం. ఓకే, ఇదంతా సైడ్ వేస్ మార్కెట్. ఈ బాక్స్లోనే ఉంటుంది సైడ్ వేస్ మార్కెట్. ఎప్పుడైతే ఈ బాక్స్ని బ్రేక్ చేసిద్దో అప్పుడు ఇది అప్ ట్రెండ్ అయిందనమాట స్టాక్. ఎక్కడి నుంచి అప్ ట్రెండ్ అయింది ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకే, 0 పాయింట్ ABC పాయింట్. ఓకే, ఇది అప్ ట్రెండ్ అనమాట. ఇప్పుడు ఇది డౌన్ ట్రెండ్ ఎప్పుడు అవుద్ది?
పాయింట్ ఇది వచ్చింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 1526 ఫామ్ చేసింది. సమ్ రీట్రేస్మెంట్ వచ్చేసి పైకి 1830 వరకు వెళ్ళింది అనుకుందాం. ఎప్పుడైతే ఏ పాయింట్ని బ్రేక్ చేస్తుందో అప్పుడు డౌన్ ట్రెండ్కి వచ్చేసినట్టు అనమాట. ఓకే, ఇది ప్రజెంట్ అప్ ట్రెండ్లో ఉంది. డౌన్ ట్రెండ్ అనేది ఎలా తెలుస్తుంది అంటే ఇగో ఇది ప్రజెంట్ అప్ ట్రెండ్లోనే ఉంది స్టాక్. డౌన్ ట్రెండ్ ఎలా అవుద్దంటే ఇలా అవుద్ది. ఏ పాయింట్ దగ్గర ఫామ్ చేసింది, మళ్ళీ బి వరకు రీట్రేస్మెంట్ అయ్యి ఏని బ్రేక్ చేసి కింద సి ఫామ్ చేస్తుంది. అది మనకు డౌన్ ట్రెండ్లో వచ్చినట్టు అనమాట. ఓకే, ప్రజెంట్ ఇదైతే మీకు సైడ్ వేస్ అనమాట. ఈ బాక్స్లో ఉన్నది సైడ్ వేస్. ఓకే ఫ్రెండ్స్, అప్ ట్రెండ్ అయిపోయింది, డౌన్ ట్రెండ్ అయిపోయింది, సైడ్ వేస్ అయిపోయింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి, నేను మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు కూడా ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుద్ది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సురేష్ హైటెక్స్ యూట్యూబ్ ఛానల్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై సురేష్ హైటెక్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.